ఇవాళ శుక్రవారము, శ్రావణ మాసము. మా ఇంట్లో మేము వరమహాలక్ష్మి పూజ చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా మా ఇంటి ముంగిట్లో మహాలక్ష్మికి ప్రతిరూపమైనటువంటి తులసీమాతను చీరతో అందంగా అలంకరించి కూర్చోబెట్టాము. అలాగే ఈ గణపతి మా ఎంట్రన్స్లోని గణపతి. ఇక్కడ కూడా చిన్నగా చక్కగా పూలతో అలంకరించుకున్నాము. ఇది మా పూజా గది. మా పూజా గదిలోని దేవతలకి ఉదయాన్నే చక్కగా పూలతో అలంకరించి పూజ చేసుకున్నాము. మేము ఎప్పుడూ వరలక్ష్మి వ్రతాన్ని సాయంకాలం వేళ చేసుకుంటాము. ఈసారి కూడా సాయంకాలం వేళ పూజ చేశాము. ఈసారి వరమహాలక్ష్మీదేవిని శ్రీ మహారాజ్ఞిగా దర్బారులో కూర్చున్నటువంటి తల్లిగా అర్చించుకోవాలని అనుకున్నాను. అందుకే నెమిలీకలతో ప్రభావళిని చేశాను. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్లుగా శ్రీ మహారాజ్ఞిగా కూర్చోబెట్టాను. అటు ఇటు బోన్స్టర్స్ను కూడా ఉంచాము. అలాగే అమ్మకు ఇరువైపులా పూల వరసలను అందంగా సమకూర్చాము. అమ్మ ముందర మరో కలశంలో ధాన్యంతో నింపిన కలశం ఉంచి దానికి లోటస్ గింజల హారం కూడా అలంకరించాను. తిరుపతికి వెళ్ళి వచ్చాం కాబట్టి శ్రీవారి లడ్డును కూడా అమ్మ ముందర ప్రసాదంగా ఉంచాను. పూజకు కావలసినటువంటి పంచఫలాలు, పూలను, పసుపు, కుంకుమ, గాజులను అన్నింటినీ సిద్ధం చేసుకున్నాను. ఈసారి దీపాలను కూడా దీప మహాలక్ష్మి, దీప నారాయణులాగా చేశాను. అమ్మకు ఇష్టమైనటువంటి వాహనాలైనటువంటి హస్తులను, గజాలను కూడా అటు ఇటు పెట్టాను. తరువాత గణపతి పూజ చేసుకున్నాము. గణపతి పూజ అనంతరము శ్రీ మహాలక్ష్మి పూజ చేశాము. అమ్మ శ్రీ మహాలక్ష్మి అంటే పాల సముద్రంలో ఉద్భవించింది కదండి. అందుకే ముందుగానే పాలల్లో ఉంచాను. మేము పూజ చేసే టయానికి పాలలో నుంచి ఉద్భవించిన విధముగా అమ్మను అప్పుడు పాల నుంచి తీసుకొని అమ్మకు పంచామృతాలతో పూజ చేసుకున్నాము, అభిషేకించుకున్నాము. పంచామృతాల తరువాత ఫలాలతోనూ డ్రై ఫ్రూట్స్తోనూ కూడా అభిషేకం చేశాము. ఆ తరువాత హారతులను ఇచ్చాము. అమ్మకు అలాగే చందనము, పసుపు, కుంకుమలతో కూడా సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేసి అమ్మకు శుద్ధోదకంతో అభిషేకం చేసి నగలతో చక్కగా అలంకరించుకొని ప్రతిష్ఠించుకున్నాను. ఆ తరువాత పూలతో అలంకరించాము. ఆ తరువాత పూజ తరువాత మనం ధరించాల్సినటువంటి కంకణ దారాలకు కూడా పూజ చేశాము. వీటిని పూజ అనంతరము చేతికి ధరిస్తాము. ఆ తరువాత అమ్మకు అంగాంగ పూజ, ఆవరణ పూజ చేశాము. తదనంతరము నానా రకాలైనటువంటి పత్రులతో కూడా అమ్మను పూజించుకున్నాము. ఇవి పాతకాలపు 20 పైసల నాణ్యాలు. వీటి మీద కమలం పువ్వు గుర్తు ఉంటుంది. వీటిని 108గా తీసుకొని అమ్మకు అష్టోత్తరం చేసుకున్నాము. నేను అమ్మను పసుపు కుంకుమలతో అర్చన చేసుకున్నాను. మా పిల్లలు పువ్వులతో అమ్మను అర్చించారు. అష్టోత్తర శతనామ పూజ తరువాత హారతి కూడా చేశాము. ఆ తరువాత పురోహితులు శ్రీ మహాలక్ష్మి, వరమహాలక్ష్మి కథను చదివారు. ఆ తర్వాత అమ్మకు 12 పూర్ణాలు, పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం చేసి మహామంగళహారతిని చేశాము. మహామంగళహారతి అనంతరము అమ్మను జ్యోతులతో కూడా హారతులు చేశాము. ఆ తరువాత వ్రతకల్పంలో చెప్పిన విధంగా పురోహితులకు ఉపాయన దానాన్ని ఇచ్చాము. ఉపాయన దానంతో పాటి 12 పూర్ణాలను, పాలను, నెయ్యిని కూడా
పురోహితులకు దానంగా ఇవ్వటం జరిగినది. ముత్తైదువులు అమ్మకు పాటలు పాడారు. ఈసారి ఇలా మా ఇంట వరమహాలక్ష్మి పూజను మేము చేసుకున్నాము.